తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ లక్ష్యంగా ముందుకు కదులుతోంది. సర్కార్ నిర్ణయంతో ఏడాది పొడవునా ఉపాధి లభిస్తూ ఉండడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ సంబరాలు కొనసాగుతున్నాయి. పండుగ సందడి మొదలయ్యేలోపే 1 కోటి మంది ఇళ్లల్లో ఆనందం నింపేందుకు రంగురంగుల చీరలు గ్రామాలకు చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు రేవంత్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది. ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభమైన ఇందిరమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో ఓ వేడుకలా సాగుతోంది. ఆడబిడ్డలకు చీర సారే పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరల్ని పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు 35 లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ జరగనుంది. మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది. వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని డిసైడ్ అయింది సర్కార్. ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రాం మనకి 2024 నుంచి ప్రారంభమైందము. ఆ కార్యక్రమం ప్రకారమే మనము 1 కోటి మంది మహిళలకి 1 కోటి చీరలు అని ప్రోగ్రాం చేసుకున్నాము. ఒక ఎస్హెచ్జీస్కి వాళ్ళు నిరుపేదలుగా ఉంటే వాళ్ళు ఒక ఎస్హెచ్జీ మీటింగ్ అటెండ్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అని అందరూ మీటింగ్కి వచ్చినప్పుడు ఒక మంచి చీరలు కట్టుకొని రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో యూనిఫామ్ సారీస్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మన పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ మహిళలు అందరికీ కూడా ఈ చీరలు పంచుతున్నాము. ఫస్ట్ దశగా మనకి రూరల్ ఏరియాస్లో చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలను పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే చేనేతలు 60 లక్షల నుంచి 70 లక్షల చీరలు సిద్ధం చేసినట్లు సమాచారం. మిగతావి పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు నేస్తున్నారు. చీరల రంగు, నాణ్యత, డిజైన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మరింత మెరుగులు దిద్దింది. మనకి ఎక్కువగా పవర్లూమ్ క్లస్టర్స్ వరంగల్, కరీంనగర్, తర్వాత సిరిసిల్లలో ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ సిరిసిల్ల అండ్ కరీంనగర్లో ఈ చీరని మరుమగ్గాల్లో నేత వేయడం జరిగింది. మనకి అక్కడ చేసేవాళ్ళు కూడా సుమారు ఒక 6 నెలలు టైం తీసుకుంటారు. ఎందుకంటే సుమారు 1 కోటి చీరలు చేయాలి కాబట్టి 6 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుంది. ఇప్పటి వరకు రూరల్ ఏరియాస్కి ఆల్రెడీ చీరలంతా రెడీ అయిపోయి అవి కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఇందిరమ్మ చీరలు చేరేలా విస్తృత స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటున్నారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ చీరల తయారీతో పవర్లూమ్, హ్యాండ్లూమ్ సెంటర్లకు నిత్యం ఉపాధి లభిస్తుందని అంటున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అని సంకల్పం పెట్టుకున్నారు. దానికి అనుగుణంగానే మహిళలకు వడ్డీ లేని రుణాలు మరి ఇస్తూ మా లక్ష్యం ఏంటంటే 1 కోటి మందిని మనం మహిళా సంఘాల్లో చేర్చాలని అనుకున్నాం. సరే, కొంతమంది అవతల ఉన్నా కూడా వాళ్ళకి చీర ఇచ్చి మాలో కలుపుకోవాలి, మా సంఘంలో కలుపుకోవాలి. రాబోయే కాలంలో తెలంగాణలో మహిళల యొక్క ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ, సేఫ్టీ, ఎడ్యుకేషన్లో జెండర్ ఈక్వాలిటీ ఇట్లాంటివన్నీ కూడా మరి చర్చించడం కోసం భవిష్యత్తులో ఒక మంచి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాలని ఇప్పుడు ప్రాథమికంగా ఒక సదస్సు పెట్టుకోవడం జరిగింది. అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో అంతరాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆర్థికంగా కూడా ప్రతి కుటుంబం తమను తాము నిలబెట్టుకొని పిల్లల్ని బాగా చదివించుకొని ఆపతి ఏదైనా వచ్చినా వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకునే ఆర్థిక శక్తి వాళ్ళలో ఉండాలి అనేది మా అందరి లక్ష్యం. నేతన్నలు మాత్రమే కాదు, స్వయం సహాయక సంఘాలకు అందించే చీరలతో తమ గౌరవాన్ని పెంచారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కావాలని అంటున్నారు. ఈ పోయినసారి చీరల కంటే ఈసారి బాగున్నాయి. ఈ బార్డర్ కానీ చీరలు కానీ ఇప్పటి ఫ్యాషన్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎస్హెచ్ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మంచిగా కట్టుకొని రావచ్చు. యూనిఫామ్ అనేది ఇది మంచి ఐడియా. ఎందుకంటే ఒక సభ్యురాలు సంఘం దగ్గరికి పోయి తను పొదుపు వేసుకోవడం అట్లా అని అందరికీ తెలుసు. కాకపోతే అట్లా వెళ్ళినప్పుడు ఒక కోడ్ తోటి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు డిగ్నిటీ అనేది కొంచెం బాగుంటుంది. ఇంతకుముందు మేము మా సొంత డబ్బులతో కొనుక్కునేటోళ్ళము. ఇప్పుడు ఏమైందంటే అందరం ఒక్కసారి కట్టుకొని పోతే అక్కడ కొంచెం చూడడానికి బాగుంటుంది. మొత్తంగా
రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఊపందుకుంటోంది. అదే సమయంలో చేనేతలకు చేతి నిండా పని లభిస్తోంది. అలాగే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సర్కార్ ముందుకెళుతోంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసింది. స్కూళ్లలో యూనిఫామ్స్ కుట్టే పనిని కూడా మహిళా సంఘాలకే అప్పగించారు సీఎం. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశారు. తెలంగాణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.